యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అసమ్మతి స్వరాలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బహిరంగంగా మద్దతు పలకడం ఇక కాంగ్రెస్ లో మరి కొత్త రాజకీయ చర్చకు తెరలేపిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రభుత్వ పనితీరు, అవినీతి, పార్టీ వ్యవహారాలపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి కొందరు ఎమ్మెల్యేల మధ్య ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు యువ ఎమ్మెల్యేల నుంచి కూడా మద్దతు రావడం అయితే ఆసక్తికరంగా మారిపోతా ఉంది. రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వ్యక్తి అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వారికి అన్యాయం జరుగుతుందని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తూ వస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి అధికారుల అవినీతి వల్ల కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే మరి ఈ యొక్క వ్యాఖ్యలను అనిరుద్ రెడ్డి కూడా సమర్థిస్తూ ఉన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే తప్పేంటి అని చెప్పేసి ఆయన మరి ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ పనితీరు పైన ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు లేవనెత్తడం వల్ల తప్పు కాదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాటిని పార్టీ వ్యతిరేక చర్యలుగా కూడా చూడాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి రీతిలో అనిరుద్ రెడ్డి అయితే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి పార్టీ కోసమే రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారని కూడా అంటూ ఉన్నారు. తాను కూడా ఎవరైనా సరే అవినీతిని చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపైన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తనకు ఇచ్చినటువంటి హామీలు అమలు కాలేదని, తనను పార్టీ పెద్దలు గౌరవించలేదని చెప్పేసి ఆయన గతంలో వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపైన కూడా పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్లోనే చర్చకు దారితీశాయని చెప్పుకోవాలి. ఇదే సమయంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా గతంలో ప్రభుత్వ పనితీరు, కమిషన్ల వాటి వ్యవహారము, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపైన ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. ప్రభుత్వంలో కమిషన్ల ద్వారా కమిషన్ల దందానే నడుస్తోందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా కూడా పెనుదుమారం రేపాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను అనిరుద్ రెడ్డి సమర్థించడం ద్వారా కాంగ్రెస్లో యువ ఎమ్మెల్యేల అసంతృప్తి స్వరాలు మరింత బలపడుతున్నాయా అనేటువంటి చర్చలు కూడా మొదలయ్యాయి. మరోవైపు రాజగోపాల్ రెడ్డి రైతుల సమస్యలపైన, ముఖ్యంగా RRR ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలను అనిరుద్ రెడ్డి గతంలోనే స్వాగతించడం తెలిసింది. మరి ఇది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య పరస్పర మద్దతు మాత్రమేనా, లేకపోతే కాంగ్రెస్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తికి ఇది సంకేతమా అన్నదే మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే ప్రధాన చర్చగా మారిపోయింది. ముఖ్యంగా PCC నాయకత్వం, పార్టీ పెద్దలు ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలపైన ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన ప్రతిపక్షాలు కూడా స్పందిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వం పైన, వారి అవినీతి ఆరోపణలపైన అయితే మాట్లాడుతున్నారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మరి విమర్శలు గుప్పించడం జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం కాంగ్రెస్లో పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే మరి అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క వ్యాఖ్యలను పార్టీ నుంచి బయటకు వెళ్ళేటువంటి సంకేతాలుగా ఇప్పుడు చూడలేం. కానీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, పార్టీ పెద్దలను ప్రశ్నించేటువంటి విషయంలో మాత్రం యువ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదన్నటువంటి సందేశం మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా కనిపిస్తోంది. एमपी भी हैं कोमटिरेड्डी राजगोपाल रेड्डी साहब, उन्होंने कल जो कहा मैं पूरी तरह से उनसे सहमत हूं, क्योंकि उन्होंने कल जो कहा कि गरीब आदमी को घर देने के वास्ते 5-6 लाख रुपया देने के वास्ते 500 कंडीशन लगाए जाते हैं, पर ऊपर जो लोग बैठे हैं
रेवेन्यू मिनिस्टर, चीफ मिनिस्टर और बड़े बड़े होदा में बैठने वाले जो यहाँ के कांग्रेस के गवर्नमेंट के लीडर हैं, वो लोग लाखों करोड़ों हड़प रहे हैं करप्शन के जरिए। मैं पूरी तरह से सहमत हूँ और उम्मीद करता हूँ राहुल गांधी जो दिल्ली में बैठे हैं, जिन्होंने आज तेलंगाना कांग्रेस को एक एटीएम बना लिया अपने लिए, पूरा एआईसीसी के लिए, वो भी सुन रहे हैं, वो भी देख रहे हैं, क्योंकि उनके खुद के पार्टी के लेजिस्लेटर आज खुल के बयान दे रहे हैं कि तेलंगाना में करप्शन किस लेवल पे है। और मैं उम्मीद करता हूं कि मोदी जी भी सुन रहे हैं, क्योंकि मोदी जी जब भी आते हैं तेलंगाना तो बार बार कहते हैं कि एआईसीसी का एटीएम बन गया तेलंगाना, पर कुछ कार्रवाई तो नहीं होता। फिर बाद में जब एक मंत्री पे ईडी रेड होता है यहाँ पे, फिर ईडी उसके बाद कुछ नहीं करता है। तो उम्मीद करता हूं कि जो लोग दिल्ली में बैठे हैं उन तक यहाँ के कांग्रेस लेजिस्लेटर राजगोपाल रेड्डी की आवाज पहुंच रही है और किस कदर करप्शन तेलंगाना में आज भरपूर है, किस कदर आज लाखों करोड़ रुपया हड़पा जा रहा है रेवंत रेड्डी और उसके कैबिनेट के जरिए, इसके बारे में कुछ तहकीकात और इसके बारे में कोई जांच भी हो, उम्मीद करता हूँ। थैंक यू। రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మద్దతు ఇవ్వడం, మరి అవినీతిని ప్రశ్నించడం తప్పు కాదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్య, ఆ విధంగా వ్యాఖ్యానించడం కాంగ్రెస్లో అంతర్గత రాజకీయాలను మరోసారి హాట్ టాపిక్గా మార్చిందని చెప్పాలి. మరి యువ ఎమ్మెల్యేల ఈ యొక్క స్వరాలపైన పార్టీ అధిష్టానం, పీసీసీ చీఫ్ నాయకత్వం మరి ఎలా స్పందిస్తుంది అన్నది మాత్రం ఇప్పుడు ఈ యొక్క అసంతృప్తి ఇక్కడితో ఆగుతుందా, లేకపోతే మరికొందరు ఎమ్మెల్యేలు దీనికి తోడవుతారా అన్న కోణంలో కూడా ఇక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇక ఈ కోణంలో తెలంగాణ రాజకీయాలు అయితే ప్రస్తుతం అయితే ఈ యొక్క విధానం అయితే ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవాలి. వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఏదైతే నేను ఇప్పుడు అవినీతి పైన మాట్లాడినాను, ఆయన కూడా అవినీతి పైన మాట్లాడినాడు. అవినీతి పైన మాట్లాడి మన పార్టీ బాగుండాలని మాట్లాడినాడు. నాకు ఎక్కడ తప్పనేది మాత్రం అనిపించలేదు. రాజగోపాల్ రెడ్డి అనేటోడు ఒక పర్వతం అంటే ఒక వాల్కానో. ఆయన కోపం వచ్చిందంటే అది అగ్ని పర్వతం బర్స్ట్ అయినట్టు బర్స్ట్ అవుతుంది. ఆయన ఎప్పుడైనా కానీ మంత్రి పదవి కోసం నాకు కావాలని చెప్పి కొట్లాడలేదు, అడగలేదు. 2.5 సంవత్సరాలు అయింది. అవి అయ్యి ఉంటే అప్పుడే కొట్లాడుతుండే. ఆయన ప్రజల గురించి ఇష్యూస్ పైన అడుగుతున్నాడు. దానికి తప్పేం లేదు. నేను కూడా చాలాసార్లు ఇష్యూస్ గురించి మాట్లాడినాను. ఇష్యూస్ ఉన్నాయి, అది మేము ఇష్యూస్ కరెక్ట్ చేసుకుంటే మా పార్టీకే మంచి పేరు వస్తుంది కదా. అధికారులు కొంతమంది అవినీతి చేసిన దానివల్ల అది ప్రభుత్వం పైన పడుతుంది. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి అసమ్మతి వ్యాఖ్యలకు మద్దతుగా మరి ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా అతనికి మద్దతుగా బహిరంగంగా పలకడం, అది కూడా మరి ఈ యొక్క పరిణామాలను ఎలా చూడాలంటారు? ఎస్ రాధాకృష్ణ, అంటే తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అసమ్మతి స్వరాలైతే చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బహిరంగ మద్దతు పలకడం, అలాగే కాంగ్రెస్లో కొత్త రాజకీయ చర్చకైతే తెరలేపిందనే చెప్పాలి. అంటే ఇప్పటికే ప్రభుత్వ పనితీరు, అవినీతి, పార్టీ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కొందరు ఎమ్మెల్యేల మధ్య ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు యువ ఎమ్మెల్యేల నుంచి కూడా సపోర్ట్ రావడం, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా మారిందనే చెప్పుకోవచ్చు. అంటే రాజగోపాల్ రెడ్డి మండే అగ్నిపర్వతం లాంటి వ్యక్తి అంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారాయి. ఇక అధికారుల అవినీతి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే కోణంలోనే రాజగోపాల్ రెడ్డి మాట్లాడారని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అవినీతిని ప్రశ్నిస్తే తప్పేంటి అని కూడా ఆయన ప్రశ్నించారు. ఇక ప్రజా సమస్యలు, ప్రజల ప్రభుత్వ పనితీరుపై కూడా ఎమ్మెల్యేలు ప్రశ్నలు లేవనెత్తడం తప్పు కాదని, వాటిని పార్టీ వ్యతిరేక చర్యలుగా చూడాల్సిన అవసరం లేదనే తీరులో కూడా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే పార్టీ కోసమే రాజగోపాల్ రెడ్డి అలా మాట్లాడి ఉంటారని కూడా తనని డిఫెండ్ చేస్తూ కూడా మాట్లాడినట్టు మనం చూసాము. అయితే తాను కూడా ఎవరైనా అవినీతి చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తానని కూడా ఆయన మాట్లాడారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకిచ్చిన హామీలు అమలు కాలేదని, అలాగే తనను పార్టీ పెద్దలు గౌరవించలేదని ఆయన గతంలో కూడా వ్యాఖ్యానించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన పైన అయితే ఆయన పలు సందర్భాల్లో విమర్శలు చేయడం కూడా చూసాం రాధాకృష్ణ. ఇక దీంతో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్లోనే మళ్ళీ చర్చకు దారితీస్తున్నాయి. రైట్, మరి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం గమనించినట్లయితే
వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి ఈ అవినీతి అసంతృప్తి నిజంగా కొనసాగుతూ ఉందా, లేదు నిజంగా వీళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వీళ్లకు ఏదైతే సాటిస్ఫాక్షన్గా ప్రభుత్వం మెలగడం లేదో దాని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను అసంతృప్తిగా చూడాలా, అసలు ఏంటి వీటిని ఎలా చూడాలంటారు? అంటే ఒకరినొకరు డిఫెండ్ చేసుకోవడం అంటే సపోర్ట్ చేయడం వరకు అయితే చూసాము, అది కూడా బహిరంగంగానే సపోర్ట్ చేశారు. అయితే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా గతంలో పనితీరుపై అయితే అంటే గవర్నమెంట్ పనితీరుపై కూడా ఆయన క్వశ్చన్ చేయడం చూసాం. అంటే కమిషన్ల వ్యవహారము, నియోజకవర్గాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఇక ప్రభుత్వంలో కమిషనర్ల దందా నడుస్తోందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా దుమారం రేపాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను కూడా అనిరుద్ రెడ్డి సమర్థించడం ద్వారా కాంగ్రెస్లో యువ ఎమ్మెల్యేల అసంతృప్తి వాయిసెస్ అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయనే చర్చ అయితే మొదలైంది. ఇక మరోవైపు రాజగోపాల్ రెడ్డి ఏమో రైతుల సమస్యలపై ముఖ్యంగా RRR ప్రాజెక్టు విషయంలోనూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలను అనిరుద్ రెడ్డి గతంలోనే వెల్కమింగ్ గానే మాట్లాడారు ఆయన. అయితే ఇప్పుడు ఇది కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య ఉన్న పరస్పర మద్దతు మాత్రమేనా, లేక కాంగ్రెస్లో పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమా అన్నది కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అయితే ప్రధాన చర్చగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా పిసిసి నాయకత్వం, పార్టీ పెద్దలు, ఎమ్మెల్యేల బహిరంగ వ్యాఖ్యలపై అయితే ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది అయితే ఆసక్తికరంగా మారింది రాధాకృష్ణ. ఇక ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అయితే ప్రతిపక్షాలు కూడా స్పందిస్తున్నాయి. అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలపై మాట్లాడుతున్నారట ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విమర్శలు గుప్పించారు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ పనితీరును కూడా ప్రశ్నించడం కాంగ్రెస్లో పరిస్థితికి అద్దం పడుతోందని ఆయన ఇంతకు ముందే మాట్లాడారు దీని గురించి. ఇక అనిరుద్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్లోనే కొనసాగుతున్నారు కాబట్టి వీరి వ్యాఖ్యలను పార్టీ నుంచి బయటకు వెళ్లే సంకేతాలుగా ఇప్పుడు ఏం చూడలేం. కానీ ప్రభుత్వాన్ని, పార్టీ పెద్దల్ని ప్రశ్నించే విషయంలో యువ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గడం లేదనే సందేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది కాంగ్రెస్లో. అయితే ఇక రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు కూడా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మద్దతు ఇవ్వడం, ఇక అవినీతిని ప్రశ్నించడం తప్పు కాదంటూ ఆయన వ్యాఖ్యానించడం అవన్నీ కూడా కాంగ్రెస్లో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ అయితే మరోసారి హాట్ టాపిక్ గా మార్చిందనే చెప్పుకోవచ్చు. ఇక యువ ఎమ్మెల్యేల ఈ వాయిసెస్ పై కూడా పార్టీ అధిష్టానం కానీ ఇక పిసిసి నాయకత్వం కానీ ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత. ఇది ఓవరాల్గా తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా ఈ యువ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గళాన్ని వినిపించడం వాళ్ళైతే ఆరంభించారు. అందులో మరీ ముఖ్యంగా ఇక అధికారం సైడు ఉండి అధికార ఎమ్మెల్యేలే ఈ విధంగా ప్రభుత్వం పైన ప్రశ్నలు లేవనెత్తడము, అవినీతి కొనసాగుతుంది అన్న కోణంలో వాళ్ళు మాట్లాడడము, ఇలా అన్నింటిని కూడా ప్రస్తుతం అయితే నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక సభ్యుని దుమారమే రేపుతా ఉన్నాయి. అటు ప్రతిపక్షాలకు కూడా వీళ్ళు మాట్లాడే మాటలు అయితే ఒక రకమైనటువంటి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది, వారిపైన రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలిపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆయన స్పందించడం జరిగింది. ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి మరి ఆ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా అయితే మరి రాష్ట్ర నాయకత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను, మరి ప్రజా సమస్యలపైన ప్రశ్నించడం ఎమ్మెల్యేల హక్కు, ఎమ్మెల్యేలు అలా మాట్లాడితే దాన్ని రాష్ట్ర నాయకత్వం దాన్ని తప్పు పట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ ఓవరాల్గా చూస్తూ ఉంటే ఈ యువ ఎమ్మెల్యేలందరూ కూడా నిజంగానే ఒక వర్గంగా ఏర్పడి నిజంగా ప్రభుత్వం పైన ఎలాంటి చర్యలకు వీళ్ళు పూనుకునే అవకాశం ఉంటుంది అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ భరితంగానే కొనసాగుతూ ఉంది.